టు బి ఆనెస్ట్ 'బ్రహ్మానందం' మూవీ గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదండి. ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ఫిల్మ్. అంటే చిన్న సినిమా అంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఎట్లా చెప్తున్నావు అంటే, ఎందుకంటే ఈ మూవీ ప్రొడ్యూసర్ గారు 'రాహుల్ యాదవ్ నక్క' గారు అంటే స్ట్రాంగ్‌గా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అనిపిస్తా ఉంటారు. అట్‌లీస్ట్ ఇంటర్‌వ్యూస్‌లో. సో, నేను కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గానే చెప్తా. సో, యెస్ 'బ్రహ్మానందం' అనేది చాలా చాలా బ్యాడ్ సినిమా. ఓకే. బ్యాడ్ అంటే ఆబ్జెక్టివ్ స్టేట్‌మెంట్ అయిపోతదేమో. సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్‌లో చెప్పాలి అంటే నాకసలు నచ్చలేదు ఫిల్మ్. ఎందుకంటే ఇట్స్ వెరీ బోరింగ్, వెరీ ఫ్లాట్ ఫిల్మ్. చెప్పుకోవడానికి పెద్ద కథేం లేదు. స్క్రీన్ ప్లే కూడా ఎటూ పోదు. ఉన్న కాడనే ఉంటా ఉంటది. మధ్యలో ఒకసారి లొకేషన్ షిఫ్ట్ అవుతది. దేర్ ఆల్సో ఎక్కడికి పోదు కథ. అదే కథ అండ్ అవే క్యారెక్టర్‌లు. అండ్ ఆ క్యారెక్టర్‌లు కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్ ఏమి ఉండవు. ఆ సిట్యుయేషన్స్ ఏమి పెద్ద ఇంట్రెస్ట్ జనరేట్ చేయవు. ఉన్న 2, 3 ఎమోషనల్ పాయింట్లు కూడా సరిగ్గా డీల్ చేయలేదు. ఎక్కడైతే మనకి స్ట్రాంగ్‌గా కనెక్ట్ అవ్వాలో, మనం ఫీల్ అవ్వాలో అక్కడంత ఏమి అనిపియదు. ఎందుకు అంటే సరిగ్గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు బేసికల్లీ. సో, రైటింగ్ లెవెల్ నుంచి, డైరెక్షన్ లెవెల్ నుంచి ఇట్స్ వర్క్ కాలేదు నాకైతే బేసికల్లీ. అండ్ ఇంకా యాక్టింగ్ విషయానికొస్తే ఆఫ్‌కోర్స్ ద లెజెండ్ బ్రహ్మానందం గారు ఉన్నారు. సో, ఆయన గురించి చెప్పే వ్యక్తిని కాదు నేను. నాకు ఎటువంటి అర్హత లేదు ఆయన గురించి మాట్లాడేంత. బట్ బ్రహ్మానందంలో ఆయన క్యారెక్టర్ వరకు మాట్లాడుకుంటే, ఆయన క్యారెక్టర్ కూడా పెద్దగా ఏం రాయలేదు. అండ్ రైటింగ్‌కి తగ్గట్టుగానే ఉన్న మట్టుకే పెర్ఫార్మెన్స్ ఉంటది ఆయనది గూడా. సో, బ్రహ్మానందం గారు గాబట్టి మనం చూస్తాము. బట్ బియాండ్ దట్ దేర్ ఈస్ నథింగ్ ఇంట్రెస్టింగ్ హియర్. అండ్ మూవీ లీడ్ వచ్చేసి గౌతమ్. ఆయన గూడా డీసెంట్ యాక్టరే. హి హాస్ ఎ గుడ్ వాయిస్. బట్ అగైన్ దేర్ ఈస్ నో రైటింగ్ హియర్. సో, అగైన్ ఫ్లాట్. అక్కడక్కడ 1, 2 సీన్‌లు వర్క్ అవ్వచ్చు గౌతమ్ గారికి, బ్రహ్మానందం గారికి. బట్ టూ ఫార్ టూ లిటిల్. వెన్నెల కిషోర్ గారు ఉన్నారు మూవీలో. ఫుల్ లెంగ్త్ రోల్ అయింది. అండ్ హి ఈస్ ఓకే ఇన్ ద ఫిల్మ్. అక్కడక్కడ నవ్వు తెప్పిస్తారు. బట్ లార్జ్‌లీ ఫ్లాటే అయింది గూడా. అండ్ ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఎవరు పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతారు. ఇంకా టెక్నికల్ విషయాలకొస్తే మూవీ చాలా చాలా లో బడ్జెట్ ఫిల్మ్. లైక్ వెరీ లో బడ్జెట్ ఫిల్మ్. సో, టెక్నికల్ వాల్యూస్ గూడా అదే మేరకు ఉంటాయి. బట్టలు అవే బట్టలు ఏసినట్టు అనిపిస్తా ఉంటది. అవే 1, 2 లొకేషన్‌లో సినిమాని తీసిర్రు. కెమెరా వర్క్ అయినా అదైనా వెరీ బేసిక్. అగైన్ నో అఫెన్స్. బట్ ఉన్నది ఉన్నట్లు చెప్తున్నా. సో, ఆల్ ఇన్ ఆల్ 'బ్రహ్మానందం' ఈస్ ఎ షాకింగ్‌లీ లో ఎఫర్ట్ ఫిల్మ్. రాహుల్ యాదవ్ నక్క గారు 3 మంచి సినిమాలు ఇచ్చిర్రు మనకి. 'మళ్ళీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' అండ్ 'మసూదా'. అవి కూడా లో బడ్జెట్ సినిమాలే. కానీ బావుంటాయి. సో, ఆయన నుంచి 'బ్రహ్మానందం' నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, దట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్. సో, ఇక్కడనే మనకు తెలిసిపోతా ఉంటదనుకుంటా. ఈ సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ లెడ్ మూవీస్ ఓన్లీ టాలెంటెడ్ డైరెక్టర్స్ దొరికినంత వరకే మేబీ దే వర్క్ అండ్ ఆపరేట్ అనుకుంటా. బికాస్ ఫస్ట్ 3 సినిమాలకి మంచి డైరెక్టర్లు దొరికిర్రు అండ్ దే కేమ్ ఔట్ వెల్. మేబీ 'స్వధరం'కి ద లక్ ఈస్ రన్నింగ్ ఔట్. ఐ డోంట్ నో. ఆర్ మేబీ దే కెన్ బౌన్స్ బ్యాక్ ఫర్ ష్యూర్. బట్ యాస్ ఆఫ్ నౌ 'బ్రహ్మానందం' అయితే ఈజ్ ఎ కంప్లీట్ మిస్‌ఫైర్. అండ్ ఐడియా లెవెల్‌లోనే నాకు అర్థం కావట్లే. లైక్ హౌ ఈ ప్రాజెక్ట్ ఎట్లా ఓకే అయింది? అంటే ఆ స్పార్క్ అవేం కనబడట్లే నాకు. అంటే ఇది 'బదాయి హో' లెవెల్‌లో ఆ లెవెల్‌లోనూ ఉండదు. లేదా 'చీనికమ్' ఈ లెవెల్‌లోనూ ఉండదు. అంటే దీంట్లో ఒక ఒరిజినల్ ఐడియాను లేదు. అట్లా అని ఆ స్వీట్, క్యూట్ మొమెంట్స్ కూడా వర్క్ అవ్వవు. అండ్ ఎమోషనల్ కూడా వర్క్ అవ్వదు. సో, ఏ లెవెల్‌లో ఈ కథ ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేసి ఇది ప్రొడక్షన్ లెవెల్‌కొచ్చింది ఐ యామ్ నాట్ ఏబుల్ టు అండర్‌స్టాండ్. సో, మేబీ ప్రొడక్షన్ లెవెల్ ఏమైనా ఇష్యూస్ అయిపోయి కథ మారిపోయిందో అది నాకు తెలీదింకా. బట్ ఎనీవే ఈ వీడియోని ఇంకెక్కువ లాగకుండా చెప్పాలి అంటే 'బ్రహ్మానందం' నాకైతే వర్క్ అవ్వలేదు. ఐ నో మీరు చాలా మందికి ఈ మూవీ వచ్చిందని కూడా తెలియకపోవచ్చు. సో, ఇఫ్ యూ ఆర్ ఫ్రీ డూ గివ్ ఇట్ ఎ షాట్ ఇన్ థియేటర్స్ లేదా ఓటీటీలో ఎప్పుడన్నా వస్తే చూడండి. ఐ నో ఇట్లాంటివి కూడా కొంచెం బాధనే ఉంది. బట్ మనం ఏం చేయగలుగుతాం? బట్ యెస్ 'బ్రహ్మానందం' టైటిల్ ఒక్క దాంట్లోనే ఆనందం ఉందన్నా కదా! లేదు లేదు ఎండ్ కార్డ్‌లో కూడా ఆనందం ఉంది.